Hi everyone, welcome back to English with Jalil sir. So today we are going to discuss the question paper which was held in 2024 21st date in the month of October, right? So ఇది ఏపీలో జరిగిన క్వశ్చన్ పేపర్, దీన్ని మనం డిస్కస్ చేద్దాం. సో కమింగ్ టు ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్రెషన్ అంటే ఏ మరియు బి యొక్క ఎక్స్ప్రెషన్ చూద్దాం. షల్ ఐ డూ ఇట్ ఫర్ యూ, రైట్? బి, ఓ డోంట్ బాదర్, ఐ కెన్ డూ ఇట్ మై సెల్ఫ్. ఇక్కడ ఏమంటున్నాడు అంటే నేను మీకు సహాయం చేయాలా అనే మీనింగ్ వస్తుంది. షల్ ఐ డూ ఇట్ ఫర్ యూ, నేను మీకోసం చేయాలా అంటే సహాయం చేయడానికి రైట్ పర్మిషన్ అడుగుతున్నాడు. బట్ బి ఏమంటున్నాడు, ఓ డోంట్ బాదర్, నీవు బాధపడకు, ఐ కెన్ డూ ఇట్ మై సెల్ఫ్, నేను నాకు నేనుగా చేసుకుంటాను అంటే నేను తనే చేసుకుంటాను అని చెప్తున్నాడు. సో ఇన్ ద అబౌవ్ కన్వర్జేషన్, ఈ కన్వర్జేషన్లో ఏం జరుగుతుంది? బి ఈజ్ డిక్లైనింగ్ ద ఆఫర్ ఆఫ్ ఏ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ గుడ్ విషెస్ టు బి ఈజ్ యాక్సెప్టింగ్ ద ఆఫర్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ హెల్పింగ్ ఈచ్ అదర్. సో ఇందులో ఏం జరుగుతుంది అని అడుగుతున్నాడు. సో బి ఈజ్ డిక్లైనింగ్ ద ఆఫర్ ఆఫ్ ఏ అనొచ్చా అంటే ఎస్ అనొచ్చు. ఎందుకంటే ఏ ఎప్పుడైతే ఆఫర్ అడిగాడు అంటే నేను నీకు సహాయం చేస్తాను అని అడిగాడు, అప్పుడు అతను చేశాడు డిక్లైన్డ్ అంటే అతను ఒప్పుకోలేదు, రైట్? సో ఇది కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. ఇందులో ఎలాంటి గుడ్ విషెస్ లేదు, రైట్? బి ఈజ్ యాక్సెప్టింగ్ ద ఆఫర్ ఆఫ్ ఏ అనొచ్చా అంటే నో. యాక్సెప్ట్ చేస్తే ఇక్కడ మనకి ఎస్ రావాలి, ఎస్ హెల్ప్ మీ అనొచ్చు, బట్ అక్కడ లేదు. ఏ అండ్ బి ఆర్ హెల్పింగ్ ఈచ్ అదర్ అంటే అది కూడా కాదు, ఎందుకంటే తనకు తానే చేసుకుంటున్నాడు కాబట్టి అక్కడ ఎలాంటి సహాయం లేదు. 62, చూజ్ అ సెంటెన్స్ దట్ కెన్ బి యూజ్డ్ టు గివ్ సమ్ అడ్వైస్. మనకి ఇక్కడ 4 సెంటెన్స్లు ఇచ్చాడు, అందులో ఏ సెంటెన్స్లో అడ్వైస్ సలహా ఇస్తున్నాడు అని అడుగుతున్నాడు, రైట్? ఫస్ట్ వన్, స్మోకింగ్ ఈజ్ ఎక్స్పెన్సివ్, రైట్? అంటే స్మోక్ చేయడం అనేది ఎక్స్పెన్సివ్, చాలా ఖరీదైనది అంటున్నాడు. ఖరీదైనది అంటే ఇది అడ్వైజా అంటే కాదు, ఎందుకంటే స్మోక్ చేయడం అనేది అంటే సిగరెట్ కొనడం కూడా ఎక్స్పెన్సివ్ అండ్ దాని యొక్క ఫలితం కూడా చాలా ఖరీదుగానే ఉంటుంది, రైట్? సో ఇది కాదు. ఐ డోంట్ లైక్ స్మోకింగ్, ఇది నెగిటివ్ సెంటెన్స్ అంటే అయిష్టతను వ్యక్తపరుస్తుంది, అంతేకాని ఎలాంటి అడ్వైస్ సలహా అనేది ఇందులో లేదు. సో థర్డ్ వన్, యూ ఆట్ టు స్టాప్ స్మోకింగ్, ఎస్ దీన్ని మనం అడ్వైజ్ అనొచ్చు. ఎందుకు అంటే ఆట్ ఇక్కడ మనకి యూజ్ చేయడం కానీ ఆట్ కానీ లేదా షుడ్ కానీ, యూ షుడ్ అన్నా యూ ఆట్ అన్నా అప్పుడు ఏమవుతుంది, అది సలహాని ఇస్తుంది, అడ్వైజ్ని ఇస్తుంది. యూ ఆట్ టు స్టాప్ స్మోకింగ్, యూ షుడ్ స్టాప్ స్మోకింగ్ అంటే అప్పుడు మనకి అది సలహాని ఇస్తుంది ఆ సెంటెన్స్, ఇది కరెక్ట్ అవుతుంది. యువర్ ఏ చైన్ స్మోకర్, నో ఇది మనకి ఇది అడ్వైస్ కాదు, అంటే అతని యొక్క కండిషన్ని తెలుపుతుంది, అతను ఒక చైన్ స్మోకర్ అని తెలుపుతుంది. 63, చూజ్ ద ఆప్షన్ విచ్ ఈజ్ వన్ ఆఫ్ ద వేస్ టు ఎన్ష్యూర్ అక్యురసీ ఇన్ న్యూస్ రిపోర్ట్. సో మనకి ఇక్కడ 4 సెంటెన్స్లు ఇచ్చాడు, అందులో ఏమడుతున్నాడు, వన్ ఆఫ్ ద వే ఒక దారి, దేనికి? ఎన్ష్యూర్ అక్యురసీ ఖచ్చితత్వాన్ని, రైట్? న్యూస్ రిపోర్ట్ ఏదైతే రాస్తారో అందులో రైట్ నిజమైన రిపోర్ట్ అది ఉంటుందా లేదా అని తెలుసుకోవడానికి అక్యురసీ అనేది ఏ విధంగా తెలుస్తుంది లేదా ఏ విధంగా రాయాలి అని అడుగుతున్నాడు. యూజ్ సెన్సేషనల్ లాంగ్వేజ్ టు గ్రాప్ రీడర్స్ అటెన్షన్. సో యూజింగ్ సెన్సేషనల్ లాంగ్వేజ్, సెన్సేషనల్ అంటే సంచలనమైన రైట్ భాషను వాడడం, హెడ్డింగ్స్ని వాడడం అంటున్నాడు. నో ఇది కరెక్ట్ కాదు, రైట్? సంచలనమైన హెడ్డింగ్లు వాడడం వల్ల ఖచ్చితత్వం అనేది పెరగదు, అంటే వార్త అది నిజం కాదు. ఇంక్లూడ్ పర్సనల్ ఒపీనియన్స్ అంటే తన యొక్క పర్సనల్ ఒపీనియన్ తెలపడం వల్ల అవుతుందా అంటే అది కూడా కాదు. డబుల్ చెక్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్, ఎస్ డబుల్ చెక్ ఫ్యాక్ట్స్ అంటే అవి నిజాలా కాదా అనేది 2 సార్లు చెక్ చేసుకోండి, రైట్? ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్, ఆ ఫిగర్స్ కూడా ఏవున్నా కూడా ఖచ్చితంగా ఒక 2 సార్లు దాన్ని తెలుసుకొని రాయాలి, అప్పుడు ఏమవుతుంది, అది ఒక అక్యూరసీ అనేది పెరుగుతుంది, ఆ న్యూస్ పేపర్ పైన నమ్మకం అనేది పెరుగుతుంది. రిలై ఆన్ అన్వెరిఫైడ్ సోర్సెస్, ఇది రాంగ్. అంటే రిలై అంటే ఏంటిది? డిపెండ్ అవ్వడం దేనిపైన? అన్వెరిఫైడ్ సోర్సెస్ అంటే వెరిఫికేషన్ లేకుండా మనం ఆ వార్తను రాసేస్తే అది రాంగ్ అవుతుంది, దానిపైన ఆ రిపోర్ట్ మీద లేదా ఆ న్యూస్ పేపర్ పైన నమ్మకం అనేది పోతుంది, రైట్? 64, చూజ్ ద, సో ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి? డబుల్ చెక్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, రైట్? 64, చూజ్ ద ఆప్షన్ దట్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్ ఫర్ రైటింగ్ ద బాడీ ఆఫ్ ఎ ప్రొఫెషనల్ ఈమెయిల్. ఎస్ మనకి ఈమెయిల్ అనేది తెలుసు, రైట్? సో మనం ఈమెయిల్ ద్వారా ఒకరి నుంచి ఇంకొకరికి లెటర్స్ కానీ పీడిఎఫ్స్ కానీ ఏమైనా పంపించుకోవచ్చు. బట్ ఇక్కడ మనకి ఈమెయిల్ ఏమడుగుతున్నాడు? బెస్ట్ ప్రాక్టీస్ ఫర్ రైటింగ్ ద బాడీ ఆఫ్ ఎ ప్రొఫెషనల్ ఈమెయిల్ అంటున్నాడు. సో ఏ విధంగా కరెక్ట్ రాయొచ్చు? యూజింగ్ క్యాజువల్ లాంగ్వేజ్ అండ్ స్లాంగ్ అంటే మన యొక్క లాంగ్వేజ్ ఏదైతే ఉందో క్యాజువల్గా యూజ్ చేయడం వల్ల అవుతుందా? బెస్ట్ ఈమెయిల్ రాయొచ్చా అంటే నో. స్టేయింగ్ ఆన్ ఎ టాపిక్ అండ్ బీయింగ్ కన్సైజ్, ఎస్ ఇది ఆ టాపిక్ పైన ఫోకస్ చేస్తూ బీయింగ్ కన్సైజ్ అంటే చిన్నగా రాయాలి, అంతేగాని చాలా లెంతీగా రాయడం అనేది కరెక్ట్ కాదు. సెకండ్ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. థర్డ్ వన్, రైటింగ్ లెంతీ పారాగ్రాఫ్స్, ఇది రాంగ్ అవుతుంది. ఇంక్లూడింగ్ ఇర్రెలవెంట్ అనెక్డోట్స్, రాంగ్ అంటే సంబంధం లేని మ్యాటర్ అనేది స్టోరీలు అనేది అందులో రాయొద్దు. ఏం చేయాలి? స్టేయింగ్ ఆన్ టాపిక్, ఆ టాపిక్ పైనే రైట్ మ్యాటర్ రాస్తూ బీయింగ్ కన్సైజ్ అంటే తక్కువలో చాలా తక్కువ పారాగ్రాఫ్స్లో కంప్లీట్ అయ్యేటట్టుగా రాయాలి, రైట్?
కమింగ్ టు 65, చూస్ ద కరెక్ట్లీ పంక్చుయేటెడ్ సెంటెన్స్. మళ్ళీ మనకి ఇక్కడ 4 సెంటెన్సెస్ ఇచ్చాడు, అందులో పంక్చుయేటెడ్ సెంటెన్స్ ఏది కరెక్ట్గా ఉంది అడుగుతున్నాడు. కరెక్ట్లీ పంక్చుయేటెడ్ ఏది కరెక్ట్? ఫాదర్ సెడ్ వై ఆర్ యూ షౌటింగ్ సరళ. ఇక్కడ మనకి ఏమంటున్నాడు, ఇక్కడ ఫాదర్ సెడ్. సో ఇక్కడ ఇది రిపోర్టింగ్ క్లాస్, రైట్. సో ఇది ఏమంటున్నాడు ఇక్కడ, వై ఆర్ యూ షౌటింగ్ సరళ అంటున్నాడు. ఇది రాంగ్, ఎందుకంటే దీనికి మనకి కొటేషన్ మార్క్స్ అనేది అవసరం లేదు, రైట్. సెకండ్ వన్, ఫాదర్ సెడ్ వై ఆర్ యూ షౌటింగ్ సరళ, రైట్. సో ఇక్కడ ఇందులో మనకి కొటేషన్ మార్క్స్ అనేది కరెక్ట్ ఇచ్చాడు, రైట్. సో ఇది మనకు కరెక్ట్ అవుతుంది. బట్ ఇక్కడ మిస్టేక్ ఏంటి అంటే ఇక్కడ ఇందులో కూడా చిన్న మిస్టేక్ ఉంది, చూద్దాం. థర్డ్ వన్, ఫాదర్ సెడ్, మళ్ళీ ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ అనేది ఫ్రంట్లో ఇచ్చాడు, ఇది కూడా రాంగ్ అవుతుంది. ఫోర్త్ వన్, ఫాదర్ సెడ్ వై ఆర్ యూ షౌటింగ్ సరళ, ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ అనేది ఇవ్వలేదు కాబట్టి ఇది కూడా రాంగ్. సో ఇది మ్యాక్సిమం అక్యురసీ అనేది కరెక్ట్ ఉంది, బట్ చిన్న మిస్టేక్ ఇది టైపింగ్ మిస్టేక్ వల్ల అవుతుంది, రైట్. క్వశ్చన్ మార్క్ తర్వాత మనకి ఇన్వర్టెడ్ కామాస్ అనేది రావాలి, గుర్తుపెట్టుకోండి. ఫాదర్ సెడ్ ఇక్కడ రిపోర్టింగ్ క్లాస్, ఇది రిపోర్టెడ్ క్లాస్ అనేది, రైట్. ఇక్కడ వై ఆర్ యూ షౌటింగ్ సరళ, రైట్. ఈ సెంటెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేయాలి మనం, రైట్, ఇన్వర్టెడ్ కామాస్లో మనం రాయాలి. సో అప్పుడు ఆ సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్, రైట్. కమింగ్ టు 66, దిస్ ఈజ్ ఎ బుక్ దట్ ఐ వాజ్ లుకింగ్ ఫర్. సో మనకి ఇక్కడ సెంటెన్స్ని 4 పార్ట్స్లో డివైడ్ చేశాడు. ఏ పార్ట్లో మనకి ఎర్రర్ ఉంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ వన్ చూసినట్టయితే దిస్ ఈజ్ ఎ బుక్. సో ఇక్కడ దట్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ అన్నాడు. ఇక్కడ మనకి ఏంటి, ఇది రిలేటివ్ క్లాస్. సో రిలేటివ్ క్లాస్ అనేది మనకి దానిపైన స్ట్రెచ్ చేసి రాస్తున్నప్పుడు ఏమవుతుంది, దిస్ ఈజ్ ఏ బుక్ రాదు, దిస్ ఈజ్ ద బుక్ రావాలి. ఏం రావాలి, దిస్ ఈజ్ ద బుక్ దట్ ఐ వాజ్ లుకింగ్ ఫర్, రైట్. స్ట్రెచ్ చేసి చెప్తున్నప్పుడు అక్కడ ద అనే ఆర్టికల్ రావాలి. సో ఏలో మనకి ఎర్రర్ అనేది ఉంది. సో 67, when Sahu bought the bullock, it suffered from no dash ability or disease. మనకి ఇక్కడ సూటబుల్ ప్రిఫిక్స్ అని రాయాలి. ఎబిలిటీకి ఏం ప్రిఫిక్స్ వస్తుంది, రైట్. అన్, నాన్, ఇల్, డిస్. సో ఇది చాలా ఈజీ, రైట్. డిసెబిలిటీ అంటాం, అంతేగాని ఇల్ ఎబిలిటీ కానీ నాన్ ఎబిలిటీ కానీ అన్ఎబిలిటీ అనేది అనము. సో డిసెబిలిటీ అనేది కరెక్ట్ అవుతుంది. ఇది ఒక ప్రిఫిక్స్, అంటే వర్డ్ యొక్క ముందర అడ్జస్ట్ చేసేది. 68, ద వర్డ్ డైమెన్షన్ హ్యాస్ స్ట్రెస్ ఆన్. ఎస్, నాకు ఒక వర్డ్ ఇచ్చాడు, ఆ వర్డ్లో ఎక్కడ స్ట్రెస్ వస్తుంది అని అడుగుతున్నాడు. సో యాక్చువల్లీ డైమెన్షన్ ఏంటి, డైమెన్షన్ అనేది నౌన్. సో ఎప్పుడైనా కూడా మనకి ఎస్ఐఓఎన్ కానీ లేదా టిఐఓఎన్ కానీ, సో దీంతో ఎండ్ అయ్యే వర్డ్స్ ఏవైతే ఉంటాయో, సో దానికంటే ముందర ఏదైతే వర్డ్ ఉంటుందో, రైట్, అంటే ఐ మీన్ సిలబల్ ఉంటుందో, రైట్, దానిపైన మనం స్ట్రెచ్ చేయాలి. ఇక్కడ డై మెన్, సో డై మెన్ అన్నప్పుడు ఇక్కడ మనకి స్ట్రెస్ వస్తుంది. డైమెన్షన్, సో మెన్ అనే దానిపైన మనకి రావాలి. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, ద థర్డ్ సిలబల్ రాంగ్, ద సెకండ్ సిలబల్ ఎస్, ఇది కరెక్ట్ అవుతుంది. సెకండ్ సిలబల్ పైన ఉంటుంది. డై అనేది ఫస్ట్ సిలబల్ అయితే మెన్ అనేది సెకండ్ అవుతుంది. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటిది, ఎస్ఐఓఎన్ కానీ టిఐఓఎన్ వచ్చినప్పుడు దానికంటే ముందర వచ్చే సిలబల్ పైన స్ట్రెస్ వస్తుంది, అంటే ప్రీవియస్. కమింగ్ టు 69, చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ఇడియం ఆల్ ఐస్. మనకి ఇక్కడ ఇడియం ఇచ్చాడు, అంటే జాతీయం. ఆల్ ఐస్ అంటే మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాం. వాచింగ్ ఇన్ యాంగర్, నో. ఆల్ ఐస్ అంటే వాచింగ్ ఇన్ యాంగర్, కోపంతో చూడడం కాదు. నాట్ వాచింగ్ ఎట్ ఆల్, ఇది కూడా కాదు, మొత్తానికి చూడకపోవడం. వాచింగ్ వితౌట్ ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ లేకుండా చూడడం, ఇది కూడా కాదు. వాచింగ్ ఈగర్లీ, ఎస్, వాచింగ్ ఈగర్లీ అనేది కరెక్ట్ అవుతుంది, అది ఇడియం. వాచింగ్ ఈగర్లీ, ఆల్ ఐస్ ఆన్ హిమ్ అంటే అతని పైనే చాలా ఈగర్గా చూస్తున్నారు అనే మీనింగ్ వస్తుంది, ఇడియం ఇక్కడ, రైట్. జాతీయం అంటాం, లేదా ప్రోవర్బ్ కూడా అనొచ్చు, రైట్. క్వశ్చన్ నెంబర్ 70, యూ షుడ్ బై సమ్ విలెన్స్ బిఫోర్ వింటర్. చూస్ ద ఫ్రైజల్ వర్బ్. ఏమన్నాడు ఇక్కడ మనకి, యూ షుడ్ బై, నీకు కొనాలి. ఏం కొనాలి, విలెన్స్, సమ్ విలెన్స్ అంటే నూలు బట్టలు. ఎప్పుడు, బిఫోర్ వింటర్. సో దాని ముందర ఏ ఫ్రేజ్ వస్తుంది అని అడుగుతున్నాడు. సెట్స్ అవుట్, సెట్స్ ఇన్, సెట్స్ అప్, సెట్స్ డౌన్. అంటే మనం కొనాల్సింది ఎప్పుడు, వింటర్ కంటే అంటే సీజన్ కంటే ముందు కాబట్టి సెట్స్ ఇన్ ఆలే. సెట్స్ ఇన్ అనేది కరెక్ట్ అవుతుంది. బిఫోర్ వింటర్ సెట్స్ ఇన్ అంటే చలికాలం ఎంటర్ అయ్యే కంటే ముందే మనం నూలు బట్టలు అనేవి కొనుక్కోవాలి అనే మీనింగ్ వస్తుంది. సెట్స్ ఇన్ అనేది సూటబుల్ ఫ్రేజల్ ఇక్కడ. కమింగ్ టు 71, చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఇక్కడ మనకి 4 వర్డ్స్ ఇచ్చాడు, అందులో ఎక్కడ స్పెల్లింగ్ అనేది రాంగ్ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఫిలిస్టైన్, ఇది రాంగ్, ఫిలిస్టైన్, రైటా. సో ఈ ఫిలిటైన్స్, ఇది కూడా రాంగ్ అవుతుంది. ఫిలిస్టైన్స్, ఇది కూడా రాంగ్. సో ఇక్కడ యాక్చువల్గా టైపింగ్ వల్ల రాంగ్ వచ్చింది, బట్ ఇక్కడ ఏమొస్తుంది, ఐ రావాలి. ఫిలిస్టైన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. ఫిలిస్టైన్, ఫిలిస్టైన్స్ అంటే ఏంటి అంటే సంస్కృతి కానీ ఆచారాల పట్ల కానీ, రైట్, ఇష్టం లేకపోవడం అనే మీనింగ్ వస్తుంది. ఫిలిస్టైన్స్ అనేది థర్డ్ వన్ కరెక్ట్. ఇక్కడ PHILISTINES అని వస్తుంది.
థర్డ్ వన్ కరెక్ట్, రైట్. సో ఇక్కడ టైపింగ్ మిస్టేక్ వల్ల రెండు సేమ్ వర్డ్స్ వచ్చాయి. కమింగ్ టు 72, choose the option that can be used to substitute for a person who studies birds specifically. Yes, బర్డ్స్ గురించి అంటే పక్షుల గురించి చదివేవాడిని ఏమంటాం మనము, రైట్. ఆ పర్సన్ ఏమంటాం, ఏ పర్సన్ హూ స్టడీస్ బర్డ్స్ సైంటిఫికల్లీ అని అడుగుతున్నాడు, రైట్. అండ్ ఆంథ్రోపాలజిస్ట్, అండ్ ఆర్నిథాలజిస్ట్, అండ్ ఆంథాలజిస్ట్, ఏ లింగ్విస్ట్, రైట్. సో మనకేమొస్తుంది, అండ్ ఆర్నిథాలజిస్ట్ అంటాము, రైట్. ఏమంటాము, ఆర్నిథాలజిస్ట్, రైట్. ఇది కరెక్ట్ అవుతుంది. అండ్ బర్డ్స్ గురించి చదివేవాడిని మనం ఆర్నిథాలజిస్ట్ అంటాము, రైట్. కమింగ్ టు 73, I thought I could restore it. Choose the synonym of the word restore. ఇక్కడ మనకి ఏమంటున్నాడు, I thought I could restore it. నేను రీస్టోర్ చేస్తుంటే బాగుండేది అని అనుకున్నాను, I thought. Choose the synonym of the word restore. రీస్టోర్కి సినానిమ్ ఏంటి ఇందులో అని అడుగుతున్నాడు. రిపేర్, షెడ్, స్ట్రిప్, అన్డ్రెస్. సో రిస్టోర్ అంటే ఏమొస్తుంది ఇక్కడ, రిపేర్ అనే మీనింగ్ వస్తుంది, రైట్. అంటే దాన్ని రిపేర్ చేస్తుంటే బాగుండేది అనే మీనింగ్ వస్తుంది. షెడ్ అంటే ఏంటి, రైట్, వదిలివేయడం కానీ, స్ట్రిప్ అన్నా, అన్డ్రెస్ అన్నా అంటే తీసివేయడం అనే మీనింగ్ వస్తుంది, రైట్. వదిలివేయడం, తీసివేయడం అనే మీనింగ్ ఈ సినానిమ్స్లో ఇస్తుంది. బట్ రీస్టోర్ అంటే ఏంటి ఇక్కడ ఎగ్జాక్ట్గా రిపేర్. ఐ థాట్ ఐ కుడ్ రిపేర్ ఇట్, రైట్. దాన్ని రిపేర్ చేసుకుంటే బాగుండేది అంటే వదిలేయడం కాదు, దాన్ని రిపేర్ చేసుకుంటే ఏమవుతుంది, మళ్ళీ యూజ్ చేయొచ్చు. 74, చూస్ ద సెంటెన్స్ ఇన్ విచ్ ద ఆర్టికల్స్ ఆర్ యూజ్డ్ ప్రాపర్లీ. ఎస్, మనకి ఇది ఆర్టికల్స్ రిలేటెడ్ బిట్ ఇచ్చాడు ఇక్కడ. కమింగ్ టు ద గోల్డ్ ఈజ్ ద వాల్యుబుల్ మెటల్. సో మనకి ఇక్కడ సెంటెన్స్లో చూసినట్టయితే గోల్డ్ ఏంటి, మెటీరియల్ నౌన్. సో మెటీరియల్ నౌన్ ముందర ఎలాంటి ఆర్టికల్ అనేది వాడకూడదు, గోల్డ్, సిల్వర్, ప్లాటినం ఇలాంటి, రైట్. అది రాంగ్ అవుతుంది. సెకండ్ వన్, ఐ ఆల్వేస్ లైక్ టు రీడ్ ద పోయిట్రీ ఆఫ్ మిల్టన్. ఎస్, ఇది కరెక్ట్ అవుతుంది. ఐ ఆల్వేస్ లైక్ టు రీడ్ ద స్పెసిఫికల్లీ మిల్టన్ పోయిట్రీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ద ఆర్టికల్ అనేది కరెక్ట్ అవుతుంది. బట్ రిమైనింగ్ కూడా చూద్దాం. దిస్ ఉమెన్ గోస్ టు ద హెవెన్. దిస్ ఉమెన్ ఎక్కడట, గోస్ టు ద హెవెన్ అనొచ్చా అంటే అని రాదు. గో టు హెల్ అంటాం, గో టు హెవెన్ అంటాం. బట్ ఇక్కడ మనకి దాని ముందర దా అనేది వాడకూడదు. ఎప్పుడైనా కూడా హెవెన్ కానీ హెల్ కానీ దాని ముందర ఎలాంటి ఆర్టికల్ని వాడము, రైట్. అది స్పెసిఫిక్గా మాట్లాడితే తప్ప. బట్ నార్మల్ సెంటెన్స్ కాబట్టి ఇక్కడ దిస్ ఉమెన్ గోస్ టు హెవెన్ అనాలి, అంతేగాని గోస్ టు ద హెవెన్ అని రాదు. కమింగ్ టు ఫోర్త్ వన్, షీ లివ్స్ ఎట్ ద గాంధీనగర్. ఇది రాంగ్. గాంధీనగర్ ఏంటి, ఇట్స్ ఎ ప్రాపర్ నౌన్. గాంధీనగర్ అనేది ప్రాపర్ నౌన్ కాబట్టి ప్రాపర్ నౌన్ ముందర ఎలాంటి ఆర్టికల్ అనేది రాదు. సో సెకండ్ వన్ వచ్చేసి కరెక్ట్. ఎగ్జాక్ట్లీ మనం మాట్లాడే దేని గురించి, స్పెసిఫిక్గా పోయిట్రీ ఆఫ్ మిల్టన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ద ఆర్టికల్ అనేది కరెక్ట్ అవుతుంది ఇక్కడ. కమింగ్ టు 75, ద ఇండియన్ గవర్నమెంట్ బెస్టోడ్ అపాన్ హర్ వన్ ఆఫ్ ద నేషన్స్ టాప్ ఆనర్స్, ద పద్మశ్రీ. చూస్ ద యాంటానిమ్ ఆఫ్ ద వర్డ్ బెస్టోడ్. సో బెస్టోడ్కి ఏమడిగాడు ఇక్కడ, యాంటానిమ్. యాంటానిమ్ అంటే ఏంటి ఇక్కడ, వ్యతిరేక పదం, రైట్. అపోజిట్ వర్డ్ అడుగుతున్నాడు. వాలంటీర్డ్, అవార్డెడ్, ఫర్నిష్, డినైడ్. సో ఇక్కడ బెస్టోడ్ అంటే ఏంటిది, రైట్, అతన్ని ఇచ్చి పురస్కరించడం అనే మీనింగ్ వస్తుంది, అంటే ఇవ్వడం. వాలంటీర్డ్ అన్నా, అవార్డెడ్ అన్నా, ఫర్నిష్డ్ అన్నా మూడు కూడా రైట్ ఏమవుతాయి, సినానిమ్స్ అవుతాయి. బట్ డినైడ్ అనేది ఏమవుతుంది అంటే వ్యతిరేకించడం, అంటే తీసుకోకపోవడం అనేది మీనింగ్ వస్తుంది, రెఫ్యూజ్డ్. సో ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. బెస్టోడ్కి అపోజిట్ ఏంటి ఇక్కడ, డినైడ్, రైట్. సో కమింగ్ టు 76, ఐ డు నాట్ నో హూ దిస్ కార్ బిలాంగ్స్. చూస్ ద ప్రిపోజిషన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దిస్ కార్ బిలాంగ్స్ టు అంటాం, రైట్. ఐ డు నాట్ నో హూ దిస్ కార్ బిలాంగ్స్ టు అనేది కరెక్ట్ అవుతుంది. 77, గోపాల్ హ్యాడ్ టు రిపేర్ హిస్ బైసికల్ ఎస్టర్డే. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద అబౌవ్ సెంటెన్స్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, గోపాల్ హ్యాడ్ టు రిపేర్ హిస్ బైసికల్ ఎస్టర్డే. సో ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇట్ వాజ్ నెసెసరీ ఫర్ గోపాల్ టు రిపేర్ హిస్ బైసికల్. ఇట్ వాజ్ నెసెసరీ ఫర్ గోపాల్ టు టేక్ ద రిపేర్డ్ బైసికల్ హోమ్. ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఫర్ గోపాల్ టు గెట్ ద బైసికల్. గోపాల్ వాజ్ వర్కింగ్ ఇన్ ఎ రిపేరింగ్ షాప్. సో రిపేరింగ్ షాప్ అనొచ్చా అంటే అనరాదు, ఇది రాంగ్. ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ కాదు, గోపాల్ హ్యాడ్ టు రిపేర్, రైట్. ఎస్టర్డే అంటే ఆల్రెడీ అతనికి రైట్ రిపేర్ చేయాల్సిన అవసరం వచ్చింది, అంటే రిపేరింగ్ అయిపోయింది అన్నట్టు దాని అర్థం. సో ఇక్కడ ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ అనేది రాంగ్ అవుతుంది. సెకండ్ వన్, ఇట్ వాజ్ నెసెసరీ ఫర్ గోపాల్ టు టేక్ ద రిపేర్డ్ బైసికల్ హోమ్. నో, అంటే అతడు వేరే కాడికి తీసుకెళ్ళలేదు, అతడు ఏం చేశాడు, హ్యాడ్ టు రిపేర్, అతడే రిపేర్ చేయాల్సి వచ్చింది. సో ఇట్ వాజ్ నెసెసరీ ఫర్ గోపాల్ టు రిపేర్ హిస్ బైసికల్, రైట్. అంటే అతనికి ఆ సైకిల్ని రిపేర్ చేయాల్సిన అవసరం వచ్చింది. హ్యాడ్ టు అంటే ఖచ్చితంగా, రైట్. కమింగ్ టు 78,
I did not notice any serious dash of opinion among the debaters, although they dash from one another over small points. ఇక్కడ ఏమంటున్నాడు, ఐ డిడ్ నాట్ నోటీస్ ఎనీ సీరియస్ ఏంటి ఇక్కడ అడ్జెక్టివ్ అవుతుంది. సో అడ్జెక్టివ్ తర్వాత ఏం రావాలి మనకి, నౌన్ రావాలి. డిఫర్డ్ అంటే ఇది ఏమవుతుంది, వర్బ్ అవుతుంది. డిఫరెంట్లీ ఇది అడ్వర్బ్ అవుతుంది. సో డిఫరెన్స్ ఎస్ ఇది కరెక్ట్ అవుతుంది. రైట్, ఐ డిడ్ నాట్ నోటీస్ ఎనీ సీరియస్ డిఫరెన్స్ ఇది ఓకే. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రైట్ అమాంగ్ ద డిబేటర్స్, ఆల్దో దే డాష్ డిఫర్డ్ ఇది కరెక్ట్ అవుతుంది. రైట్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి కరెక్ట్. డిఫరెంట్లీ అంటే ఇది రాంగ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ అడ్వర్బ్ అనేది మనకు అవసరం లేదు ఇక్కడ. రైట్, ఆల్దో దే డిఫర్డ్, దే తర్వాత సబ్జెక్ట్ తర్వాత ఏం రావాలి ఇక్కడ, వర్బ్ రావాలి. సో డిఫర్డ్ అనేది వర్బ్ వచ్చింది కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది, థర్డ్ ఆప్షన్. కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 79. Meena asked her friend, do you think your teacher will come today? So choose the reported speech of the sentence above. Yes, మనకి ఇక్కడ ఒక డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. మీనా ఆస్క్డ్ హర్ ఫ్రెండ్, డూ యూ థింక్ యువర్ టీచర్ విల్ కమ్ టుడే అంటే ఇక్కడ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఇచ్చాడు, అంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్. ఇక్కడ మీనా ఆస్క్డ్ హర్ ఫ్రెండ్ ఓకే, ఇక్కడ వరకు ఓకే. హర్ ఫ్రెండ్ ఆస్క్డ్ అంటే అనురాదు ఇది. మీనా ఆస్క్డ్ హర్ ఫ్రెండ్ ఇది ఓకే. బట్ ఇక్కడ టు థింక్ అనేది రాదు. ఎందుకు అంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్ వచ్చినప్పుడు ఏం రావాలి, ఇఫ్ కానీ వెదర్ కానీ రావాలి. బట్ ఇక్కడ టు థింక్ అనేది రాంగ్ అవుతుంది. మీనా ఆస్క్డ్ హర్ ఫ్రెండ్ నాట్ టు థింక్, ఇది కూడా ఇక్కడ ఇఫ్ ఆర్ వెదర్ యూజ్ చేయలేదు కాబట్టి సెకండ్, థర్డ్, ఫోర్త్ మూడు కూడా రాంగే. మీనా ఆస్క్డ్ హర్ ఫ్రెండ్ ఓకే. సో వెదర్ ఇఫ్ ఆర్ వెదర్లో ఇఫ్ తీసుకున్నాం, ఇట్స్ ఓకే. యూ అంటే ఎవరు, షీ మీనా. ఇఫ్ షీ థాట్ యువర్ టీచర్ అంటే హర్ టీచర్. రైట్, విల్ అనేది ఏమైంది, వుడ్గా మారింది. టుడే అనేది ఏమైంది, దట్ డేగా మారింది. ఎస్ ఇది కరెక్ట్ అవుతుంది. రైట్, ఎప్పుడైనా కూడా మనం ప్రొనౌన్ కానీ టైం అడ్వర్బ్ కానీ రైట్ కంపల్సరీగా అకార్డింగ్ టు ద సెంటెన్స్ అనేది మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది, డైరెక్ట్ టు ఇండైరెక్ట్. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ ఆప్షన్. కమింగ్ టు 80. చూస్ ద సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ఎస్ ఇక్కడ మళ్ళీ మనకి ఏం చేశాడు, ప్యాసివ్ వాయిస్లో క్వశ్చన్ అడగడం జరిగింది చూడండి. రైట్, ఇక్కడ డైరెక్ట్ ఇండైరెక్ట్ అయితే ఇక్కడ ప్యాసివ్ వాయిస్. సో ఇక్కడ 4 సెంటెన్స్ ఇచ్చి ఏది ప్యాసివ్ వాయిస్లో ఉందో అడుగుతున్నాడు. The newspapers had to be bundled and thrown out from the moving train. Right, second one. I used it to collect the seeds and sell them. Third one. My father had an ideal helpmate in my mother. Right, fourth one. I filled the slot. So fourth one చూసినట్టయితే I filled the slot అనొచ్చా అంటే అనరాదు. ఎందుకు అంటే యాక్చువల్గా V3 వచ్చినప్పుడు ఏమవుతుంది, V3 ముందర ఎలాంటి ఇక్కడ వర్బ్ హెల్పింగ్ వర్బ్ అనేది లేదు కాబట్టి సో మనకి అది ప్యాసివ్ వాయిస్ కాదు, ఇదేంటి యాక్టివ్ వాయిస్ అవుతుంది. థర్డ్ వన్ చూసినట్టయితే మై ఫాదర్ హ్యాడ్ అండ్ ఐడియల్, హ్యాడ్ తర్వాత ఏం రావాలి, యాక్చువల్గా మళ్ళీ మనకి ఎలాంటి హెల్పింగ్ వర్బ్ అనేది లేదు. రైట్, మెయిన్ V3 అనేది లేదు కాబట్టి సో ఇది కూడా రాంగ్, ఇదేంటి యాక్టివ్ వాయిస్ అవుతుంది. సో సెకండ్ వన్ ఐ యూజ్ టు కలెక్ట్ ద సీడ్స్. ఎస్ ఇది కూడా రాంగ్, యూజ్ టు తర్వాత కలెక్ట్ అని ఇచ్చాడు, మనకి V3 అనేది లేదు. సో ద న్యూస్ పేపర్స్ హ్యాడ్ టు బి బండిల్డ్. ఎస్ ఇక్కడ చూడండి హ్యాడ్ టు తర్వాత ఏమి ఇచ్చాడు, బి బండిల్డ్ అంటే V3 వచ్చింది. అండ్ థ్రోన్ అవుట్ ఇంకొక వర్బ్ కూడా ఇచ్చాడు, థ్రోన్. రైట్, ఇది కూడా V3. సో రెండు కూడా V3 ఇచ్చాడు అంటే ఇది ప్యాసివ్ వాయిస్లో ఉన్నట్టు. మనకు గుర్తుంచుకోవాల్సింది ఏంటి, యాక్టివ్ వాయిస్లో అకార్డింగ్ టు ద హెల్పింగ్ వర్బ్ అనేది వస్తుంది, బట్ ప్యాసివ్ వాయిస్లో కంపల్సరీగా V3 మాత్రమే ఉంటుంది. ఏ సెంటెన్స్ తీసుకున్నా V3 మాత్రమే కనబడుతుంది. సో అది చూసుకోవాలి. 81. 3 of them dash absent today. Choose the correct option that fits the blank. రైట్, ఇక్కడ మనకి 3 అన్నాడు, ఎంతమంది, 3 of them, అందులో వాళ్ళలో ముగ్గురు అన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇది ప్లూరల్లో ఉంది. సో ప్లూరల్లో ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది అంటే రైట్ వర్బ్ కూడా ప్లూరల్లో రావాలి, ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏ టెన్స్లో రావాలి, టుడే అన్నాడు కాబట్టి ఈరోజు అంటే 3కి ఈజ్ యూజ్ చేయొచ్చా అంటే యూజ్ చేయరాదు, ఎందుకంటే వన్ ఆఫ్ దెమ్ అంటే ఈజ్ అవుతుంది. హ్యాస్ బీన్ రాదు ఎందుకంటే ఇక్కడ V4 లేదు. వాజ్ అనేది పాస్ట్, ఆర్ అనేది కరెక్ట్ అవుతుంది. 3 of them are absent today. ఎస్ ఇది కరెక్ట్ అవుతుంది. కమింగ్ టు 82. చూస్ ద అబ్స్ట్రాక్ట్ నౌన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఎస్ మనకి ఇక్కడ నౌన్ సంబంధించిన బిట్ అడగడం జరిగింది. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి, విచ్ కెన్ నాట్ బి సీన్ ఆర్ టచ్. దేన్నైతే మనం చూడలేము రైట్ టచ్ చేయలేము వాటిని అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటాము. సో ఇక్కడ మనకి క్విక్లీ అన్నాడు, LY వస్తే ఏమవుతుంది, యాక్చువల్గా ఇది అడ్వర్బ్ అవుతుంది, నౌన్ కాదు. ఆస్ట్రేలియన్ అనొచ్చా అంటే అనరాదు. ఆస్ట్రేలియన్ అనేది ఏమవుతుంది, అడ్జెక్టివ్ అవుతుంది. ఇండియన్, ఆస్ట్రేలియన్, అమెరికన్ ఇదేమవుతుంది అడ్జెక్టివ్. సిటిజన్ అనేది నౌన్ బట్ అబ్స్ట్రాక్ట్ నౌన్ కాదు. బ్రేవరీ, ఎస్ ఇది ధైర్యము, బ్రేవరీ అంటే ఏంటిది ధైర్యం, అది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. ఫోర్త్ వన్ వచ్చేసి కరెక్ట్ ఆప్షన్. సో కమింగ్ టు 83.
If you come early, you will catch the bus. The above sentence is an example of. సో మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ, ఇఫ్ యూ కమ్ ఎర్లీ. ఎర్లీ అంటే ఏంటి ఇక్కడ, అడ్వర్బ్. అంటే నీవు త్వరగా, ఎర్లీ అంటే ఏంటి ఇక్కడ, త్వరగా వస్తే ఏమవుతుంది, యూ విల్ క్యాచ్ ద బస్. అంటే బస్ని రైట్ క్యాచ్ చేస్తావు, పట్టుకోగలుగుతావు. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ టైం పైన డిపెండ్ అయి ఉన్నది. ఈ సెంటెన్స్ అనేది ఏంటి, ఇక్కడ ఆ సెంటెన్స్ మరియు దాని యొక్క యాక్షన్ రిజల్ట్ కూడా టైం పైన డిపెండ్ అయి ఉంది కాబట్టి అది అడ్వర్బియల్ క్లాజ్ అవుతుంది. ఏమవుతుంది, అడ్వర్బ్ క్లాజ్ అవుతుంది. అడ్వర్బియల్ క్లాజ్ ఇక్కడ ఉంది, ఇది కరెక్ట్ అవుతుంది. రిలేటివ్ క్లాస్ అనొచ్చా అంటే అని రాదు. ఎందుకు అంటే మనకి ఎలాంటి విచ్, వాట్, హూ అనే రైట్ ఎలాంటి ఆబ్జెక్టివ్ రాలేదు కాబట్టి రిలేటివ్ క్లాస్ కాదు. డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అంటే ఇది కూడా కాదు రైట్, ఎందుకంటే మనకి ఎలాంటి WH వర్డ్స్ లేవు అందులో. నౌన్ క్లాస్ అనొచ్చా అంటే అని రాదు, ఎందుకంటే మనకి ఇది టైం పైన డిపెండ్ అయి ఉంది కాబట్టి అడ్వర్బియల్ క్లాజ్ అవుతుంది. సో కమింగ్ టు 84, ఇమాజిన్ హ్యావింగ్ నో ఆర్మ్స్ టు స్ట్రెచ్ ఇన్ ద మార్నింగ్. ద వర్డ్ ఇమాజిన్ ఈజ్. సో మనకి కొద్దిగా కన్ఫ్యూజ్ చేయడానికి ఈ సెంటెన్స్ ఇచ్చారు చూడండి. ఇమాజిన్ హ్యావింగ్ నో ఆర్మ్స్ అన్నాడు. ఇక్కడ మనకి హ్యావింగ్ అని చూడగానే ఏమనుకుంటాము, మనం ఇది వర్బ్ అనుకుంటాము రైట్, ఇది నౌన్ అనుకుంటాం. సెంటెన్స్ అనేది బిగినింగ్లో సబ్జెక్ట్ నౌన్లో ఉంటుంది కాబట్టి సో నౌన్ అనుకొని మనం నౌన్కి పెట్టేస్తాం. అది రాంగ్. ఎందుకు అంటే ఇక్కడ ఫస్ట్ మనం హ్యావింగ్ని చూద్దాం. హ్యావింగ్ వర్బ్ అవుతుందా కాదా, కాదు. ఎందుకు కాదు, ఎందుకంటే V4 ఎప్పుడు వచ్చినా రైటింగ్ అన్నాం అనుకోండి. సపోజ్ ప్రెజెంట్లో అయితే మనం ఏం చేస్తాం, ఐ ఆమ్ రైటింగ్ అంటాం. ఐ ఆమ్ రైటింగ్ అంటే దాని ముందర ఏంటి, ఆక్సిలరీ అనేది రావాలి రైట్, ఆక్సిలరీ వర్బ్ అనేది ఇక్కడ రావాలి. వచ్చిందా, ఇక్కడ రాలేదు. కంటిన్యూస్ V4 ఫామ్ ఉన్నప్పుడు ఆక్సిలరీ వర్బ్ లేదు అంటే అది వర్బ్ కాదు. సో ఈ లాజిక్ని మనం గుర్తుపెట్టుకోవాలి రైట్. సో ఇది వర్బ్ కానప్పుడు ఇదేమవుతుంది, నౌన్ అవుతుందా అంటే కాదు. సో ఇమాజిన్, ఇమాజిన్ అంటే ఏంటి, ఊహించుకోవడం. ఊహించుకోవడం అంటే ఏంటి, ఇట్స్ యాక్షన్ ఆఫ్ బ్రెయిన్. యాక్షన్ ఆఫ్ బ్రెయిన్ ఏంటి, ఎ వర్బ్ రైట్. ఊహించుకోండి, హ్యావింగ్ నో ఆర్మ్స్ టు స్ట్రెచ్ ఇన్ ద మార్నింగ్ అంటే మీకు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ చూస్తారు మీ చేతులు లేవనుకోండి, లేనట్టు ఊహించుకోండి అని అంటున్నాడు. సో ఇది వర్బ్ అవుతుంది. సో ఇదేంటి, ఏం సెంటెన్స్ అంటే ఇంపరేటివ్ సెంటెన్స్. ఏం సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్. అంటే వితౌట్ సబ్జెక్ట్ ఈ సెంటెన్స్ అనేది స్టార్ట్ అయ్యింది. ఇమాజిన్ హ్యావింగ్ నో ఆర్మ్స్ రైట్ టు స్ట్రెచ్. ఇక్కడ మనకి ఇది ఏమవుతుంది రైట్, ఇన్ఫినిటివ్ వర్బ్ అవుతుంది, ఇది మెయిన్ వర్బ్ అవుతుంది రైట్. సో కమింగ్ టు 85, చూస్ ద కాంపౌండ్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇక్కడ మనకి సెంటెన్స్ ఇచ్చాడు, 4 సెంటెన్సెస్ ఇచ్చి కాంపౌండ్ సెంటెన్స్ అన్నాడు. ఫస్ట్ కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటి అంటే రెండు ఇండిపెండెంట్ క్లాసెస్ ఉంటే దాన్ని మనం కాంపౌండ్ అంటాం. అది ఏదైనా కంజంక్షన్తో కనెక్ట్ అయి ఉంటుంది. సో అలాంటి వాటిని మనం కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. హీ బికేమ్ ఎ పయనీర్ ఆఫ్ ఇండియా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అండ్ స్టార్టెడ్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేవ్. సో మనకి ఇక్కడ సెంటెన్స్ డివైడ్ చేద్దాం. హీ బికేమ్ ఎ పయనీర్ ఆఫ్ ఇండియా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, ఇక్కడ వరకు ఒక సెంటెన్స్. సో ఇది ఇండిపెండెంట్ సెంటెన్స్. ఇక్కడ మనకి ఏమొచ్చాడు, కంజంక్షన్ అండ్ ఇచ్చాడు. స్టార్టెడ్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేవ్, స్టార్టెడ్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేవ్, ఇది కూడా ఇండిపెండెంట్ సెంటెన్స్. సో రెండింటిని అండ్ అనే కంజంక్షన్ అనేది యాడ్ చేస్తుంది కాబట్టి ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్. సో సెకండ్ వన్ కూడా చూద్దాం. యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ యువర్ సెల్ఫ్. సో ఇందులో ఒకటే సెంటెన్స్ ఉంది కాబట్టి ఇది కాంపౌండ్ సెంటెన్స్ అనేది కాదు రైట్. ఒకటే వర్బ్, యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ యువర్ సెల్ఫ్, ఒకటే వర్బ్ ఉంది అంటే ఒకటే సెంటెన్స్, అది సింపుల్ సెంటెన్స్. హీ డిడ్ నాట్ రిప్లై, ఇక్కడ హీ డిడ్ నాట్ రిప్లై, ఇది కూడా సింపుల్ సెంటెన్సే, ఒకటే సెంటెన్స్. టుడే హీ హ్యాస్ బికమ్ అన్ ఐకాన్ ఆఫ్ సింప్లిసిటీ, హ్యాస్ బికమ్, ఇక్కడ కూడా ఒకటే ఉంది. సో ఇది సింపుల్, ఓన్లీ ఫస్ట్ వన్ వచ్చేసి కాంపౌండ్. కమింగ్ టు 86, చూస్ ద లింకర్ దట్ షోస్ కాంట్రాస్ట్. ఇక్కడ మనకి ఇక్కడ లింకర్స్ ఇచ్చాడు, ఏంటి, ఆన్ ద కాంట్రరీ, దస్, హెన్స్, మీల్ వాయ్. సో ఈ 4 వర్డ్లలో ఏది కాంట్రాస్ట్, కాంట్రాస్ట్ అంటే ఏంటి, వ్యతిరేకం, ఏ వర్డ్ అనేది వ్యతిరేకతని తెలుపుతుంది అని అడుగుతున్నాడు. ఆన్ ద కాంట్రరీ రైట్, ఏమనొచ్చు ఇక్కడ, ఆన్ ద కాంట్రరీ అనేది కరెక్ట్ అవుతుంది రైట్. దస్ అంటే అందువల్ల, హెన్స్ అన్న అందువల్ల, మీన్ వైల్ అంటే ఈ మధ్యలో. సో ఇది కాంట్రరీ అనేది కాదు, ఇది టైంని తెలుపుతే ఇది దాని యొక్క రిజల్ట్ని, కాన్సిక్వెన్సెస్ని తెలుపుతుంది. ఆన్ ద కాంట్రరీ అనేది కరెక్ట్ అవుతుంది రైట్. కమింగ్ టు 87, రింగ్ ద అలార్మ్ బెల్ డాష్ ఫైర్. చూస్ కరెక్ట్ ఫ్రేజల్ ప్రిపోజిషన్ టు కంప్లీట్ ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్ అబౌవ్. అహెడ్ ఆఫ్, ఇన్ అడిషన్ టు, ఇన్ కేస్ ఆఫ్, ఇన్ స్పైట్ ఆఫ్. ఏమంటున్నాడు ఇక్కడ, రింగ్ ద అలార్మ్ బెల్, రింగ్ ద అలార్మ్ బెల్ ఎప్పుడు, డాష్ ఫైర్. అహెడ్ ఆఫ్ అంటే ఫైర్ ముందుకెళ్తున్నప్పుడు అనొచ్చా అని రాదు, అహెడ్ ఆఫ్ ఫైర్ అని రాదు. ఇన్ అడిషన్ టు ఫైర్ అని రాదు రైట్. ఫైర్ అడిషనల్గా అంటే దానికి అడిషనల్గా ఫైర్ ఉంటే అని అంటున్నాడు, అది రాంగ్. ఇన్ కేస్ ఆఫ్, ఎస్, ఒకవేళ మంటలు అంటుకున్నట్టయితే ఏం చేయాలి, రింగ్ ద అలార్మ్ బెల్. ఒకవేళ మంటలు అంటుకుంటే
సో ఇన్ కేస్ ఆఫ్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇన్స్పైట్ ఆఫ్ అంటే అయినప్పటికీ రాంగ్ అవుతుంది, అది కాదు. సో థర్డ్ వన్ వచ్చేసి కరెక్ట్ వన్. 88. కుడ్ యూ ప్లీజ్ లెండ్ మీ యువర్ వాచ్. దిస్ సెంటెన్స్ ఇండికేట్స్, మళ్ళీ మనకి ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చాడు, కుడ్ యూ ప్లీజ్ లెండ్ మీ యువర్ వాచ్. కుడ్తో స్టార్ట్ అయింది సెంటెన్స్. సో ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది? మేకింగ్ ఎ రిక్వెస్ట్, టేకింగ్ పర్మిషన్, పాస్ట్ హ్యాబిట్, ఫ్యూచర్ పాసిబిలిటీ. సో సింపుల్, మనకి తెలిసేంటి కుడ్తో స్టార్ట్ అయిందంటే అది కంపల్సరిగా రిక్వెస్టే అవుతుంది. అండ్ ఇంకా దట్టు ఏమి ఇచ్చాడు, అందులో ప్లీజ్ యాడ్ చేశాడు. సో ప్లీజ్ యాడ్ చేశాడు అంటే అది రిక్వెస్ట్ కిందకి వస్తుంది. రైట్ ఆన్సర్.